అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఇక్కడైతే మనకు 12 ఫీట్ల నుంచి దాదాపు 18 ఫీట్ల వరకు అయితే గణేష్లు అయితే రెడీ అయ్యి కలర్తో అయితే మనకు రెడీగా ఉన్నాయి. సో మనకైతే అన్న అయితే ఉన్నాడు. సో అన్నతో మాట్లాడి గణేష్లు ఎట్లా ఉన్నాయి ఏంది అనేసి అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకు మంచి ధూల్పేట్ గణేష్లు వెరైటీగా యూనిక్గా అయితే ఉన్నాయి. సో చూసేద్దాం. అన్న జై శ్రీ గణేష్. जय श्री गणेश। అన్న आपका नाम? मेरा नाम अनूप सिंह है। अनूप सिंह। सो कितने फीट से कितने फीट तक बना रहे? भैया हमें पास 12 फीट से लेकर 18 फीट तक है। 18 फीट तक। हाँ। सो कितने मॉडल्स है ना? अपने पास देखो 6 मॉडल्स है। अभी एक मॉडल आने का है, अभी दूसरे गोडाउन पे रेडी हो रहा। ఓకే. वहाँ एक मॉडल यहाँ लाके रखने का रहता है। సో ఇక్కడ అయితే 5 మోడల్స్ ఉన్నాయి. ఇంకో మోడల్ కూడా వచ్చేది ఉందంట, అది వేరే గోదాంలో అయితే అవుతుందంట. సో అది కూడా తెచ్చి పెడతారంట. సో పहले से देखेंगे ना गणेश? हाँ राइट। तो इकड़े गणेश చూద్దాం. సో ये कितने फीट का है ना गणेश? ये 12 फीट का है भैया। ये 12 फीट का है। 12 अब धोती आने का है। हाँ, धोती आना है, आर्टिफिशियल ज्वेलरी आना है। ఓకే, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ज्वेलरी आना है। సో ఇంకా గోల్డ్ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంకా రావాలంటే ఇంకా ధోతి అయితే కట్టలేరు. సో సైడ్ కి అయితే సింహం ఉంది. సింహాసనం కి ऊपर बैठा हुआ है सिंहासन पे। సో 12 ఫీట్ల గణేష్ అన్నమాట. సో చూడడానికి వస్తుంది. ఇంకా ధోతి రావాలి, ఇంకా వేరే గోల్డ్ రావాలి, అవన్నీ వచ్చే వరకు ఇంకా అదిరిపోతుంది అనమాట గణేశుడు. సో ఇది ఫస్ట్ మోడల్ గణేశుడు. అండ్ ఇంకో గణేశుడు ఇక్కడ చూసుకుంటే ఏ అన్న? ये देखो विष्णु भगवान है। విష్ణు భగవాన్ जो नाभि में से फूल निकलता देखो। ఓకే ఓకే ఓకే, वो मॉडल है। సో ఇది విష్ణుమూర్తి అవతారం అంట, విష్ణుమూర్తి స్వామి అవతారం. సో కడుపుల నుంచి ఏదైతే పువ్వు ఉడుతుందో సేమ్ అదే మోడల్ అన్నమాట. సో సేమ్ అదే ఉంది చూడండి. కడుపులో నుంచి అయితే పువ్వు పుడుతున్న విధంగా చేతిలో అయితే పైన కమలం పువ్వు పట్టుకొని ఉన్నాడు గణేశుడు. సో నాకు తెలియకుంటుండే. సో అన్న అయితే చెప్పిండు విష్ణుమూర్తి స్వామి అవతారం. चक्रम भी है इसका। चक्रम भी वहाँ है, चक्रम रेडी करके लगाना है। సో ఇంకా చక్రం కూడా వస్తుందంట, ఇంకా చక్రం కూడా పెట్టాలంట. సో అవి గోల్డ్ ఆనా వర్క్ అయితే ఆర్టిఫిషిयल ज्वेलरी आना है। ఆర్టిఫిషియల్ కా. సో ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా రావాలి. ఇంకా అదే వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అయితే అదిరిపోతుంది. సో కొత్త ఉందా గణేశుడు? ఇంతవరకు నేను చూడలే. ఏదైతే నాభిల నుంచి మనకి ఏదైతే కమలం పువ్వు వచ్చే అవతారం అయితే కొత్తగా అనిపిస్తుంది గణేశుడు. మంచిగా ఉండే గణేశుడు. సో విష్ణుమూర్తి అవతారం అన్నమాట. సో ये ఒక గణేశుడు. ये गणेश कितना फीट का है भाई? किसको दे रहे? इसको भी नहीं दे रहा हूं भाई ये गणेश कितना फीट का है? अपन क्या देते हैं? ये चाहिए 16.5 है। 16.5 16.5 ఫీట్లు అన్నమాట. సో ఇంకో గణేశుడు చూసుకుంటే ఇంకో గణేశుడు ఇక్కడ. సో ఏ గణేష్ అన్న? ये देखो अपन को 17 रहता। సో 18 ఫీట్లు అన్నమాట. 17 फीट रहता। ये धनुष रहेगा इसका। సో ఇది బాణం, ఇది ధనుష్ అన్నమాట. ఇది ధనుష్ వస్తుంది ఇంకా. సో చాలా పెద్దగా ఉంది. సో ये बहुत बड़ा है ना गणेश धनुष? हाँ धनुष है, बड़ा रहेगा ये। बाबा पूरा तुम्हारा 20 फीट तक जाता गणेश। 20 फीट तक जाता. हाँ 20 फीట్ల వరకు అయితే వెళ్తాడంట ధనుష్ తోని. धनुष के साथ 20 फीट जाता। ये धनुष कितना रहता ना? ये धनुष तुम्हारे को देखो 12 फीट रहेगा। 12 ఫీట్. అబ్బా ఈ నుంచి చూసుకుంటే 6 వరకు ఉంది. ధనుష్ మస్తు పెద్ద ఉంది. ఆ ధనుష్ పెడితే 20 ఫీట్ల వరకు लेकर धनुष अपन को ऊपर के हाथ में आएगा देखो। ओके। ये हैंड में दिख रहा है ऐसा। ऐसा हाथ से धनुष जाएगा वो। ఓకే, అక్కడ చెయ్యి కనిపిస్తుంది కదా, చెయ్యి లోపల నుంచి ధనుష్ అయితే అవుతుందంట, కింద నుంచి అవుతుందంట. ये हाथ में अपन को तीर आएगा। ఓకే, బాణం बाणम आएगा। ఓకే, ఈ చేతిలో బాణం వస్తుందంట. సో మంచిగా యూనిక్ ఉంది. సో कौन सा अवतार क्या है ना? एक ये राम भगवान अवतार है। जय श्री राम। जय श्री राम। ఓకే, పిచ్చే సూర్య భగవాన్ का भगवान का बैकग्राउंड है पीछे। సో రాముని అవతారం అంట. సో ఇంత పెద్ద బాణంతోని ధనుష్ పట్టుకొని బాణం పట్టుకొని రాముని అవతారంలో గణేష్ ఉన్నాడు. మస్తుండో. ధనుష్తో పాటు మనకు 20 ఫీట్లు పోతాడంట గణేష్. 20 ఫీట్లు పోతాడంట. చాలా బాగుంది గణేష్. ఇంకా తోడు ఆర్టిఫిషియల్ గా జ్యువెలరీ ఆనే కా. आर्टिफिशियल ज्वेलरी आना है। ఓకే అన్న. సో నెక్స్ట్ గణేశుడు. సో ఈ గణేశుడు ఇంకా హైలైట్ ఉండు యూనిక్ గా కొత్తగా. ये है अपन को कितने फीट का అయితే ना? ये 18 फीट रहता है करेक्ट। సో 18 ఫీట్లు అన్నమాట. సో ఏనుగు మీద అయితే కూర్చొని ఉన్నాడు, హాతీకే ऊपर బయట. हाथी के ऊपर है। సో ఏనుగు చూడండి ఎంత పెద్దగా ఉందో. సో నాకన్నా హైట్ ఉంది. ఏ హైట్ తో హాతీ का 10 ఫీట్ तक जाते नहीं? हाँ 9 फीट के ऊपर ही जाता है। 9 ఫీట్లు 10 ఫీట్ల వరకు ఏనుగే ఉంది. ఏనుగు మీద కాలు వేసుకొని కూర్చొని గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తుంది అన్నమాట. సో ఈ ధోతి చేంజ్ करते हैं ना और थोड़ा फाइनल टच तक? हाँ चेंज होता थोड़ा। अभी इसका धोती का अभी बॉर्डर आना है। अभी ओके, बॉर्डर आने का है, बॉर्डर आना है, ज्वेलरी आना है। अभी कमर का आना है, कमर का अभी ओके, शाल आना है। तो ये थोड़ा 80% तक हुआ कलर, खाली 80% तक हुआ अभी। और तो 20% है, वो 20% होने के बाद और हाँ, और त्रिशूल आएगा इसको हाथ में। त्रिशूल है। ये कौन सा अवतार है ना? ये अपन को क्या है, ये है तो महाराज टाइप का है। महाराष्ट्र के टाइप जो महाराजा हाथी के ऊपर बैठ के चलते हैं ना, ఓకే ఓకే, वो महाराज टाइप है ये। సో మహారాజ్ టైప్ అయితే ఉన్నాడు అన్నమాట. సో ఇదేంటంటే సింహాసనంలో కూర్చోలేడు, ఏనుగు పైన కూర్చొని ఉన్నాడు అన్నమాట గణేశుడు. చాలా మంచిగా ఉన్నాడు గణేశుడు. ఈ గణేశుడు 18 ఫీట్ల వరకు అయితే వెళ్తాడు. 10 फीट की त्रिशूल आएंगे इसको। 10 फीट 10 ఫీట్ తक वहाँ है देखो त्रिशूल। సో ఇక్కడ త్రిశూలం కనిపిస్తుంది చూడండి. సో అది 10 ఫీట్లు పోతుంది అన్నమాట. हाँ, సో ఈ త్రిశూల్ के साथ पूरा गणेश 18 ఫీట్. त्रिशूल के साथ में 20 फीट जाता है। 20 ఫీట్. అరే చూసి కదా, త్రిశూల్తో పాటు మళ్ళీ 20 ఫీట్లు పోతాడు గణేశుడు. సో ఇది
आप वो गणेश का हाइट क्या आली गणेश कच बोल रहे हैं आप? हाँ गणेश आगे का उनका बोले तो और ज्यादा हो रहा है। तुम्हारे अभी इसके औजारों की हाइट और बढ़ जाती है, ओके ओके, धनुष के साथ, धनुष त्रिशूल के साथ और रेट बढ़ हाइट हो जाता हो। तो ये कौन सा होता है ना? ये अपन को देखो ये नंदी है, तो अपन को क्या है जो नंदी के ऊपर शिव जी का अवतार रहता ना, ओके, तो बहुत यूनिक मॉडल हाँ है, वो यूनिक दिख रहा है आपको बहुत देखने को। यूनिक मॉडल है, ये कहीं पे भी नहीं मिलेगा आपको, ओके जो भी हमारे सेट में मिलेगा। ओके ऑलरेडी ये 60 से 70% बुकिंग हो गया। ओके, 60% 70%। हाँ अब 20% है, वो 3-4 पीसा है, वो भी किसके जाते कि भगवान अपन को भी नहीं मालूम। ఓకే, సో ఇక్కడ నంది ఉంది, ఏదైతే మనకు నంది ఉందో నంది పైన శంకరుడు అయితే నాట్యం ఆడుతున్న విధంగా అయితే ఒక కాలు మీద నించొని ఉన్నాడు. శంకరుని शंकर जी చూస్తారు, भगवान को त्रिशूल आएगा। త్రిశూల్ వస్తుంది, శంకరునికి త్రిశూల్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే గణేశుడు, ये गणेश भी 18 फीट तक है, हाँ 18 फीट जाता है, 18 फीट है गणेश, और कुछ भी आने का है ना? कुछ गणेश भी नहीं, वो कंपनी से पूरा पूरा 18 फीट है हाँ, गणेश। शाल ज्वेलरी आने का है, ఓకే उसी बॉर्डर आने के, धोती का बॉर्डर आने का है। ఓకే, చూసిరు కదా యూనిక్ ఉంది గణేశుడు, ఎక్కడ కూడా దొరకదు, కొత్తగా ఉంది గణేశుడు. నాకు కూడా వచ్చిందంటే గణేశుడు స్టార్టింగ్ వచ్చిందంటే మస్తు అనిపించింది. ఇక్కడ నంది కూడా చూసుకుంటే ఎంత పెద్దగా ఉంది చూడండి. సో అక్కడ చూసుకుంటే మనకు శంకరుడు కూడా చూడండి నాట్యం ఆడుతున్న విధంగా తలపైన, ఇక్కడ గణేశుడు అనమాట. సో ఎట్లా అంటే తండ్రి కొడుకులు పక్క పక్కన ఉన్నాడు గణేశుడు అండ్ శంకరుడు, మస్తు ఉంది గణేశుడు. సో और एक मॉडल आने का है ना? अभी और एक मॉडल आने का है, अभी वो जरा 4-5 डेज होंगे जरा उसको। ఓకే, हाँ, సో చూసిరు కదా ధూల్పేట్ పృథ్వీరాజ్ సింగ్ గణేష్లు 6 మోడల్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో ప్యూర్ ఇది ధూల్పేట్ గణేశుడు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు బుజ్జతో పాటు వచ్చింది. कोई मुंबई के कारीगर काम नहीं करते मेरे नहीं पास, करते, कोई ओके। नहीं करता, हम इसको नहीं बुलाते, जो भी है ये हमारा हैंडमेड है। హ్యాండ్మేడ్ हाँ प्योर धूलपेट का गणेश। प्योर धूलपेट का गणेश है, हम बाहर से कारीगरों को बुला के नहीं करते, जो भी है हमारे हैंड का वर्क है, ఓకే हाथ से काम करेंगे। हमारे दादा 40 ईयर्स से काम करते आए, ఓకే तो हम भी हमारे डैडी भी हमारे डैडी है, अब आए डैडी के, हम अब आए, ఓకే अभी ये कंटिन्यू करते रहेंगे। हम बाहर के कारीगरों को लाके काम करने की ज़रूरत नहीं है मेरे पास, जो भी है हमारे डैडी बहुत बड़े कारीगर है, पृथ्वीराज सिंह कलाकार नाम है उनका, ఓకే किधर भी पूछो नाम बोल सकते हैं। हम बाहर वाले के कारीगर को ला भी नहीं सकते हम, ओके। हमारे डैडी के हाथ में इतनी कला है, बहुत कुछ कर सकते हैं हमारे डैडी, एक से एक मूर्तियाँ बना सकते हैं। ओके ओके एग्जैक्ट अपना सेट कहाँ पर है ना? एग्जैक्ट सेट ये देखो भैया, ये हजारी होटल से ऑपोजिट गली में स्ट्रेट आ गए तो सामने पंचमुखी हनुमान हनुमान के ऑपोजिट ही ఆపోజిట్ మై లొకేషన్ లాగాతాం, అంటే నేను లొకేషన్ పెడతాను డిస్క్రిప్షన్ లో, అట్లనే ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను. కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోండి. ఉన్న 5 మోడల్స్, ఇంకో మోడల్ 6 మోడల్స్, ఉన్న 6 మోడల్స్ అయినా సరే యూనిక్ మోడల్స్ ఉన్నాయి, కొత్తగా ట్రై చేస్తారు. చాలా వరకు అన్న చెప్పిండు ఒక 60-70% అయితే సేల్ అయిపోయినాయి అంట, ఇంకా ఉంటే 20-30% ఉంటుంది. సో అవి వచ్చి తీసుకుంటే తొందరగా తీసుకుంటే మీకు వస్తాయి, లేదంటే మొత్తం అయిపోతాయి అనమాట. సో अपना वीडियो देखे भी आए तो थोड़ा डिस्काउंट दे दो अन्न. हाँ देंगे, डिस्काउंट जरूर देंगे। ఓకే అన్న, సో థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మళ్ళీ జై కలుద్దాం. శ్రీరామ్ భయ్యా. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ అన్న, జై శ్రీ గణేష్.